10వ తరగతి టౌన్ టాపర్కు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఘన సన్మానం. 10వ తరగతి ఫలితాల్లో ఆదోని టౌన్ టాపర్గా నిలిచి సత్తా చాటిన విద్యార్థి తాహిర్ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అభినందించారు. రెహాన్ బిల్డర్స్ అధినేత, యువ నాయకులు సయ్యద్ సైఫుల్లా బాషా, రంగనాయకులు మరియు వారి మిత్ర బృందం తాహిర్ సాధించిన ఈ అద్భుత విజయాన్ని సాయి ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మాజీ ఎమ్మెల్యే తాహిర్ను తన నివాసానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్థిని సాలువాతో ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టపడి చదివి ఆదోని పట్టణానికి మంచి పేరు తీసుకువచ్చిన తాహిర్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి వివాహ వార్షికోత్సవం కావడంతో ఆయన నివాసంలో సందడి నెలకొంది. యువ నాయకుడు సయ్యద్ సైఫుల్లా బాషా, రంగనాయకులు మరియు మిత్ర బృందం ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అందరి సమక్షంలో సాయి ప్రసాద్ రెడ్డి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. అనాథాశ్రమంలో అన్నదానం. తన అభిమాన నాయకుడి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సయ్యద్ సైఫుల్లా బాషా సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువ నాయకులు, మిత్ర బృందం పాల్గొన్నారు. ఈరోజు నా యానివర్సరీ డే, మ్యారేజ్ యానివర్సరీ డే. వీళ్ళు కూడా సైఫుల్లా కూడా రంగనాయకులు, మన మిత్రుడు జమీల్ నువ్వు గౌస్ కూడా వచ్చి మీరు శుభాకాంక్షలు తెలియజేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సంతోషంలో మన ఆలీ కొడుకు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లోన టీచర్గా పనిచేస్తూ ఉన్నటువంటి ఆలీ కొడుకు మన తాయిర్ కిడ్నీస్లో చదువుతూ ఉన్నాడు. ఇది ఆదోనికే గర్వకారణం. ఇది నిజంగా చెప్పాలంటే ఆదోనికి గర్వకారణం. ఇది 596 మార్క్స్ తీసుకొచ్చి కిడ్నీ స్కూల్ కూడా పేరు కూడా నిలబెట్టి స్టేట్లోనే 3వ ర్యాంక్ తీసుకొచ్చి జిల్లాలో 2వ ర్యాంక్లో ఉంటూ ఆదోన్లో 1వ ర్యాంక్లో ఉన్నటువంటి స్థాయిలో ఈరోజు ఆ పిల్లోడు తీసుకొని వచ్చినాడంటే చాలా గర్వకారణం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఆషామాషి కాదు, ఒక పట్టుదలతోన చదవాలని చెప్పేసి ఒక సంకల్పంతోన, ఒక ఇంజనీర్ కావాలని చెప్పేసి ఒక ఆలోచనతోన బాగా చదువుతూ ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కూడా గౌరవం పెంచినట్లు ఈరోజు. ఎందుకంటే 596 మార్క్స్ అంటే తమాషా కాదు, ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు స్టేట్లో. అంటే 3వ ర్యాంక్ స్టేట్లో ఉన్నాడంటే ఏ స్థాయిలో ఉంటాడని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా మన ఆదోని కూడా 1వ ర్యాంక్లో ఉన్నాడు కిడ్నీ స్కూల్లో అంటే మన నారాయణ రెడ్డి గారు కూడా ఎంతవరకు ఈరోజు ఏ విధంగా పిల్లోళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నాడో మనకు అర్థమవుతా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఇది ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఇంకా పై చదువుల్లో ఇంకా మంచి మార్కులు తీసుకొచ్చి నువ్వు ఏదైతే స్థాయి అనుకున్నాడో ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇప్పుడు సైఫుల్లా గారు కూడా, రంగనాయకులు కానీ, జమీల్ కానీ అందరు కూడా వచ్చి ఈరోజు నా దగ్గర పిలుచుకొచ్చినందుకు కూడా, ఎందుకంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి ఈ స్థాయికి ఎదిగినటువంటి తాయిని నా దగ్గర తీసుకొచ్చి నా ద్వారా ఆశీర్వాదాలు ఇప్పిస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదన్నా ఇంకా అభివృద్ధిలోకి రావాలా, ఇంకా బాగా చదువుకోవాలా అని చెప్పేసి నేను ఆశీర్వాదం చేస్తూ ఉన్నాను. Right.
రాయి రాయి లేదా బయట రైట్ రైట్